వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో పర్యటించిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి టీజీటీ పెట్ శిక్షణ కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు ఉపాధ్యాయులు సంరక్షణగా వ్యవహరించాలని సూచించారు. టాపర్స్ గా ఉన్నటువంటి వాళ్ళకి లాస్ట్ 2 months ఐఐటి నీట్ కూడా వాళ్ళకి కోచింగ్ ఇస్తాం. ఈ కోచింగ్ ఇచ్చేదానికి నారాయణ విద్యా సంస్థలో వాళ్ళ సిఎస్ఆర్ తో స్పాన్సరింగ్ ఇచ్చి ఎంటైర్ స్టాఫ్ కి అంటే హాస్టల్ పిల్లలకు కూడా 600 మందికి మెటీరియల్ ఇచ్చారు. వాళ్ళ ఫ్యాకల్టీని కూడా మనం పంపించారు. నారాయణ తోటి ముఖ్యమంత్రి గారు చైతన్యతో కూడా మాట్లాడమన్నారు. నెక్స్ట్ ఇయర్ 3 సెంటర్లు పెడదాం అనుకుంటున్నాం. ఇవి ముఖ్యమంత్రి గారు అయితే ఐఐటి నీట్ సెంటర్లు 190 చేయమంటున్నారు. వారు పిల్లలు చదువుకుంటేనే ఆ విద్యార్థులు రాణిస్తారు, పేదరికం ఉండకూడదు, కుటుంబాలకి అడ్డగా ఉంటారని చెప్పి బలంగా నమ్మినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఐఐటి నీట్ 3 నుంచి 10 తీసుకొచ్చాం, లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్ తీసుకొచ్చాం. ఆ తర్వాత వారు అయితే 190 సెంటర్స్ పెట్టమన్నారు. కొంచెం సమస్యలు ఉన్నాయి, భవిష్యత్తులో తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు అవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు సింగరాయకొండలో ఇండోర్ స్టేడియం 2,10,00,000 రూపాయలతో ఏర్పాటు చేశారు. టాపర్స్ గా ఉన్నటువంటి వాళ్ళకి లాస్ట్ 2 months ఐఐటి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel